శ్రీకాకుళంలోని ఒక వృద్ధ మహిళను తాళ్లతో కట్టి ఇంట్లోని బంగారం దోచుకుని వెళ్లిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న జగదాంబ అనే వృద్ధురాలి ఇంట్లో చొరబడిన దొంగలు ఆమెను తాళ్లతో కట్టి ఇంట్లో ఉన్న బంగారాన్ని దోచుకెళ్లారు. నిందితులు ఖమ్మం జిల్లా భద్రాచలంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి వారి వద్ద నుంచి 25 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శృతి తెలిపారు. ఒక రాబరీ జరిగింది, అది మీ అందరికీ తెలిసిందే. దానిలో ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. దాని గురించి ప్రెస్ మీట్ అండి. సో ఏం జరిగిందంటే వీళ్ళిద్దరు ముద్దాయిలు వీళ్ళు వచ్చేసి చల్ల జంపన్న అండ్ పొడుకూరు సాంబశివర, వీళ్ళది భద్రాచలం ఖమ్మం జిల్లా. వీళ్ళు పాకాట అండ్ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. వీళ్ళు బాగా అప్పుల పాలై ఉన్నప్పుడు వీళ్ళు ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే జ్యోతిష్యుడు మీరు అరసవల్లి టెంపుల్కి వెళ్తే మీకు మంచి జరుగుతుందని చెప్పారు. వాళ్ళు దాని గురించి ఒక 5 months బ్యాక్ అట్లా అరసవల్లి టెంపుల్కి వచ్చి